అదేంటో వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ప్రధానంగా సాక్షులు చెప్పిన వారందరూ ఒకరి తర్వాత ఒకరు మరణిస్తున్నారు. అది కూడా అందరూ అనారోగ్య కారణాలతోనే. హత్య జరిగిన రోజు వైఎస్ వివేకానంద రెడ్డి గారి ఇంటికి వాచ్మెన్ గా ఉన్న రంగన్న ఇప్పుడు మరణించారు. ఈ రంగన్న ఒక్కరే ఈ కేసులో ప్రత్యక్ష సాక్షి. ఆ రోజు మార్నింగ్ ఇంట్లోంచి కొన్ని అరుపులు విన్నానని, కొంతమంది వ్యక్తులు ఇంట్లోంచి పారిపోవడం చూశానని సిబిఐకి వాంగ్మూలం ఇచ్చిన రంగన్న ఇప్పుడు మరణించడంతో ఈ కేసుపై మరొకసారి దుమారం రేగుతుంది. ఈ కేసులో ఇప్పటికే సాక్ష్యం చెప్పిన కొంతమంది చంపారు. అందులో 36 years ఓల్డ్ డాక్టర్ వైఎస్ అభిషేక్ రెడ్డి నుంచి 70+ years ఓల్డ్ ఈసీ గంగిరెడ్డి గారి వరకు ఉన్నారు. ఇందులో ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది డ్రైవర్ నారాయణ యాదవ్ గురించి. హత్య జరిగిన నెక్స్ట్ డే మార్నింగ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ భారతి గారు హైదరాబాద్ నుంచి పులివెందులకు బై రోడ్ కారులో వచ్చారు. కారులో వస్తున్నప్పుడు వీళ్ళిద్దరూ వైఎస్ అవినాష్ రెడ్డితో కొన్ని కాల్స్ మాట్లాడారని, ఆ కాన్వర్సేషన్స్ మొత్తం ఈ డ్రైవర్ నారాయణ యాదవ్ కి తెలుసని ఒక టాక్. అలాంటి ఓ ప్రధాన సాక్షి అయిన నారాయణ యాదవ్ కొన్ని అనారోగ్య కారణాలతో చనిపోయారు. మరో ఇంపార్టెంట్ వ్యక్తి 40 years ఓల్డ్ కల్లూరి గంగాధర్ రెడ్డి. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి వాళ్ళ ప్రమేయంతోనే వైఎస్ వివేకానంద రెడ్డిని మేమే చంపామని దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి తనకి చెప్పాడని, ఒకవేళ ఈ కేసు ఈ గంగాధర్ రెడ్డిపై వేసుకుంటే తనకి 10 crores ఆఫర్ చేశారని సిబిఐకి వాంగ్మూలం ఇచ్చిన గంగాధర్ రెడ్డి ఆ తర్వాత అనారోగ్య కారణాలతో చనిపోయారు. మరో ఇంపార్టెంట్ పర్సన్ ఈసీ గంగిరెడ్డి గారు. ఈయన స్వయాన వైఎస్ భారతి గారి తండ్రి. ఈయనకు హాస్పిటల్ కూడా ఉంది. అయితే ఈ హత్య గురించి ముందే ఈసీ గంగిరెడ్డి గారికి తెలుసు అని ఇప్పుడు సిబిఐ వాదిస్తుంది. హత్య చేసిన తర్వాత ప్రధాన నిందితులు అందరూ ఈయన హాస్పిటల్కే వెళ్లి బ్లడ్ స్టెయిన్స్ క్లీన్ చేసుకున్నారని, ఈ హాస్పిటల్ స్టాఫే వివేకానంద రెడ్డి గారి బ్లడ్ క్లీన్ చేసి వూండ్స్ కి బ్యాండేజెస్ కట్టి దీన్నో హార్ట్ అటాక్ గా చిత్రీకరించడానికి ట్రై చేశారని ఒక టాక్. అయితే ఈయన ఏజ్ 73 years. ఈయన కూడా కొన్ని అనారోగ్య కారణాలతోనే చంపారు. మరో ఇంపార్టెంట్ పర్సన్ డాక్టర్ వైఎస్ అభిషేక్ రెడ్డి. స్వయంగా వైఎస్ అవినాష్ రెడ్డి గారి పెదనాన్నకి మనవడు. అయితే హత్య జరిగిన రోజు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి నుంచి తనకి కాల్ వచ్చిందని, తను వెళ్ళి చూసి ఇది హత్య అని కన్ఫర్మ్ చేశానని, కానీ అక్కడ ఉన్న కొంతమంది పెద్దలు దీన్ని హార్ట్ అటాక్ గా చిత్రీకరించడానికి ట్రై చేశారని డాక్టర్ అభిషేక్ రెడ్డి సిబిఐకి వాంగ్మూలం ఇచ్చారు. అయితే ఈ 36 years ఓల్డ్ డాక్టర్ హార్ట్ అటాక్ తో మరణించడంపై కూడా చాలా రూమర్స్ వచ్చాయి అప్పట్లో. వీరందరితో పాటు హత్య గురించి ముందే తెలుసు అనే అనుమానాలున్న కటికరెడ్డి శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి కూడా అనారోగ్య కారణాలతోనే చనిపోయారు. వైఎస్ వివేకానంద రెడ్డి గారి మరణంపై ఫస్ట్ నుంచి అందరికీ చాలా అనుమానాలు ఉన్నాయి. అంత క్లియర్ గా హత్య జరిగింది అని తెలుస్తున్నా సరే దీన్ని హార్ట్ అటాక్ గా చిత్రీకరించడానికి ట్రై చేశారంటేనే చాలా మంది పెద్దల ప్రమేయం ఉంది ఈ కేసులో అన్న అనుమానం. అయితే ఆయన కూతురు డాక్టర్ సునీత కూడా న్యాయ పోరాటం చేయడమే కాదు, డైరెక్ట్ గా మీడియా ముందే తమ ఇంట్లో వ్యక్తులకి తెలిసే ఈ హత్య జరిగింది అని చెప్పారు ఆవిడ. కావాలంటే సాక్ష్యాలను తారుమారు చేయడం, లేదా అవసరం అనుకుంటే సాక్షుల్నే లేకుండా చేయగలిగినటువంటి పెద్దలందరూ ఇన్వాల్వ్ అయి ఉన్నటువంటి ఇటువంటి కేసులో ఇన్ని రోజుల పాటు కేసును నడిపించడం, కనీసం సాక్షుల్ని కూడా కాపాడుకోలేకపోవడం నిజంగా మన పోలీసులు ప్రభుత్వాల చేతకంతనం అనే చెప్పాలి.